హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ అండి. ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. స్టోరీ నేమ్ వచ్చేసి ఆమె హత్య పార్ట్ 1. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. మీరు కానీ నా ఛానల్ సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నగరంలోనే అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తగా, కోట్లాది రూపాయల ఆస్తులకు అధిపతిగా పేరు పొందిన ఆర్యవర్ధన్ ఒకరోజు తెల్లవారుజామున తన ఇంట్లో జరిగిన విషాదాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అతని భార్య అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెంది ఉండటాన్ని చూసిన అతనికి ఇంటి సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతారు. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నడిపించే ఆర్యవర్ధన్ ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి. అయినప్పటికీ తన భార్య మృతదేహాన్ని చూసిన ఆ క్షణంలో మాత్రం పూర్తిగా కుదేలైపోతాడు. ఏం జరిగిందో అర్థం కాక కొద్దిసేపు ఆమె దగ్గరే నిలబడిపోతాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకొని తీవ్ర విషాదంలో మునిగిపోతాడు. అయితే ఆమె మృతి సహజంగా జరిగినట్లు అతనికి అనిపించదు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగినా ఆనవాళ్లు కనిపించకపోయినా కొన్ని విషయాలు అతని అనుమానాన్ని మరింత పెంచుతాయి. వెంటనే తన ఫోన్ తీసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వాలని అనుకుంటాడు. కానీ సాధారణ పోలీస్ స్టేషన్ కాకుండా ఈ కేసు అత్యంత నిష్పక్షపాతంగా లోతుగా దర్యాప్తు చేయగల సిఐడి అధికారులను సంప్రదించాలని నిర్ణయించుకుంటాడు. తన పరిచయాలను ఉపయోగించి కేసును ప్రభావితం చేయటం కంటే నిజం ఏదైనా బయటపడాలని అతని కోరుకుంటాడు. చివరకు సిఐడి కార్యాలయానికి ఫోన్ చేసి, సార్, నేను ఆర్యవర్ధన్ని మాట్లాడుతున్నాను. నగరంలో నా పేరు మీకు తెలిసి ఉంటుంది, కానీ ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా కాదు, ఒక భర్తగా మీకు ఫోన్ చేస్తున్నాను. నా భార్య చనిపోయింది. ఆమె మృతి సహజంగా జరిగిందని నాకు అనిపించడం లేదు. దయచేసి వెంటనే నా ఇంటికి వచ్చి ఈ కేసును దర్యాప్తు చేయండి అని ఆవేదనతో చెప్తాడు. ఫోన్ అవతలి వైపు ఉన్న సిఐడి అధికారి ఆర్యవర్ధన్ మాటలను జాగ్రత్తగా వింటాడు. అతని భార్య మరణించిన పరిస్థితులు, సంఘటన జరిగిన సమయం, ఇంట్లో ప్రస్తుతం ఎవరు ఉన్నారు వంటి వివరాలు అడుగుతాడు. ఆర్యవర్ధన్ తనకు తెలిసిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా చెప్తాడు. అతని గొంతులో బాధ స్పష్టంగా వినిపించినా కొన్ని సందర్భాల్లో అతని మాటల్లో కనిపించే ఆందోళన సిఐడి అధికారికి అనుమానాన్ని కలిగిస్తుంది. మీరు ఆందోళన చెందకండి, మా అధికారులు వెంటనే అక్కడికి వస్తారు. అప్పటి వరకు మృతదేహాన్ని ఎవరూ కదపకండి. ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా తాకకండి, అలాగే ఉంచండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడే ఉండాలి అని సిఐడి అధికారి సూచిస్తాడు. ఫోన్ పెట్టిన తర్వాత ఆర్యవర్ధన్ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడిపోతాడు. ఇంటి నిండా ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులు, ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన జీవితం అన్నీ ఆ క్షణంలో అతనికి అర్థం లేనివిగా అనిపిస్తాయి. ఎందుకంటే తను ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి చేసుకున్న భార్య ఇంకా అతనితో ఉండదని, ఇంకా తనతో లేదనే నిజాన్ని అతని మనసును కలిచివేస్తుంది. అయితే ఈ మరణం వెనుక నిజంగా ఏం జరిగింది అన్న ప్రశ్న మాత్రం అతని మనసును వెంటాడుతూనే ఉంటుంది. ఆమెకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? ఎవరైనా ఆమెను బెదిరించారా? ఇంట్లోకి బయట వ్యక్తి ఎవరైనా వచ్చారా? లేక కుటుంబంలోనే ఎవరైనా ఈ మరణంతో సంబంధం ఉందా అనే అనుమానాలు అతని మనసులో ఒక్కొక్కటిగా మొదలుతాయి. కొద్దిసేపటి సిఐడి అధికారులు ఆర్యవర్ధన్ ఇంటికి చేరుకుంటారు. ఇంటి బయట పోలీస్ వాహనాలు ఆగగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉత్కంఠకు గురవుతుంది. నగరంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన ఈ మరణం సాధారణ విషయం కాదని అందరికీ అర్థమవుతుంది. సిఐడి అధికారులు ఇంట్లోకి అడుగుపెట్టి మొదట ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు. ఎవరిని లోపలికి రానివ్వకుండా ఆధారాలను భద్రపరుస్తారు. మృతదేహం ఉన్న గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ కనిపించే ప్రతి చిన్న వస్తువును గమనిస్తారు. టేబుల్పై ఉన్న వస్తువులను నుంచి కిటికీల పరిస్థితి వరకు ఏదీ వదిలిపెట్టరు.
ఆర్యవర్ధన్ మాత్రం కొంత దూరంగా నిలబడి సిఐడి అధికారులు చేస్తున్న దర్యాప్తును చూస్తూ ఉంటాడు. అతని ముఖంలో బాధ కనిపిస్తున్నా అతని కళ్ళల్లో మాత్రం ఒక తెలియని భయం కూడా కనిపిస్తుంది. ఆ భయం భార్యను కోల్పోయిన భయమా, లేక దర్యాప్తులో బయటపడబోయే ఏదో నిజం గురించిన భయమా అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ కేసు సాల్వ్ చేస్తున్న ఇద్దరు ముఖ్యమైన సిఐడి ఆఫీసర్ల గురించి తెలుసుకుందాం. సిఐడి టీంలో విక్రమ్, ఆదిత్య ఇద్దరు ఎంతో ప్రతిభావంతులైన అధికారులు. ఎన్నో క్లిష్టమైన కేసులను ఛేదించిన అనుభవం వారిద్దరికీ ఉంది. ఒక కేసులో ఎన్ని చిక్కులు ఎదురైనా, చిన్న ఆధారం దొరికినా దాన్ని వదిలిపెట్టకుండా దాని వెనుక ఉన్న నిజాన్ని బయటకు తీసుకురావడంలో వారి ప్రత్యేకత. అందుకే సిఐడి విభాగంలో వారికి మంచి పేరు ఉంటుంది. విక్రమ్ చాలా ప్రశాంతంగా ఉండే అధికారి. ఏ సంఘటన జరిగినా వెంటనే ఒక నిర్ణయానికి రాడు. ముందుగా సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అక్కడ కనిపించే ప్రతి వస్తువు, ప్రతి గుర్తు, ప్రతి చిన్న మార్పును గమనిస్తూ అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతని ఆలోచన విధానం చాలా లోతుగా ఉంటుంది. ఇతరులకు సాధారణంగా కనిపించే ఒక చిన్న విషయం కూడా విక్రమ్ దృష్టిలో ముఖ్యమైన ఆధారంగా మారుతుంది. విక్రమ్ ముఖ్యంగా మనుషుల ప్రవర్తనను గమనించే సామర్థ్యం ఎక్కువ. ఒక వ్యక్తి నిజం చెబుతున్నాడా, ఏదైనా దాచిపెడుతున్నాడా అనే విషయాన్ని అతని మాటల కంటే అతని ముఖ కవళికలు, కళ్ళ చూపులు, మాట్లాడే విధానం ద్వారా అంచనా వేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే విచారణ సమయంలో విక్రమ్ అడిగే ప్రశ్నలు చాలా సాధారణంగా అనిపించినా వాటి వెనుక మాత్రం ఒక బలమైన ఆలోచన ఉంటుంది. ఆదిత్య మాత్రం విక్రమ్కు భిన్నమైన స్వభావం కలిగిన అధికారి. అతను చాలా చురుకుగా, వేగంగా ఆలోచిస్తాడు. ఒక కేసులో చిన్న అనుమానం వచ్చినా దాని గురించి వెంటనే సమాచారాన్ని సేకరించడం ప్రారంభిస్తాడు. అవసరమైనప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలు వంటి విషయాలను పరిశీలిస్తాడు. ఏ వ్యక్తి గతంలో ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడాడు అనే విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఆదిత్యకు మరో ప్రత్యేకత ఏమిటి అంటే అతను ఒక కేసును కేవలం ఒక కోణంలో చూడడు. ఒకే సంఘటనకు అనేక కారణాలు ఉండవచ్చని భావించి ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తాడు. ఒక ఆధారం ఒక వ్యక్తిపై అనుమానం కలిగిస్తే అదే ఆధారం మరో వ్యక్తిని ఎలా సూచిస్తుందో కూడా ఆలోచిస్తాడు. అందుకే అతని దర్యాప్తులో ఊహల కంటే ఆధారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. విక్రమ్, ఆదిత్య ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు వారి ప్రతిభ మరింతగా బయటపడుతుంది. విక్రమ్ సంఘటనలోని మానసిక కోణాన్ని, వ్యక్తుల ప్రవర్తనను విశ్లేషిస్తే ఆదిత్య సాంకేతిక ఆధారాలను, కాల్ రికార్డులను, సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తాడు. ఒకరు గుర్తించిన అనుమానాన్ని మరొకరు ఆధారాలతో నిర్ధారించడానికి ప్రయత్నిస్తారు. అందుకే సిఐడిలో ఉన్న ఇతర అధికారులు కూడా వీరిద్దరిని ఎంతో గౌరవిస్తారు. కేసు ఎంత క్లిష్టమైనదైనా విక్రమ్, ఆదిత్య దర్యాప్తు ప్రారంభించారంటే ఏదో ఒక దశలో నిజం బయటకు వస్తుందని అందరికీ నమ్మకం ఉంటుంది. అయితే వారు ఎప్పుడూ తొందరపడి ఎవరిని నిందితుడిగా నిర్ణయించరు. ఆధారాలు పూర్తిగా దొరికే వరకు ప్రతి ఒక్కరిని అనుమానితుడిగానే చూస్తారు. ఇప్పుడు నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త భార్య అనుమానాస్పద మృతికి చెందిన కేసు వారి చేతుల్లోకి వచ్చింది. కేసు గురించి సమాచారం అందుకున్న వెంటనే విక్రమ్, ఆదిత్య ఘటనా స్థలానికి బయలుదేరుతారు. నగరంలో ఎంతో ప్రభావం ఉన్న వ్యక్తి కుటుంబానికి సంబంధించిన కేసు కావడంతో ఇందులో రాజకీయంగా, ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా ఎన్నో కోణాలు ఉండవచ్చని ఇద్దరికీ ముందుగానే అర్థమవుతుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత విక్రమ్ ముందుగా ఇంటి మొత్తం పరిశీలిస్తాడు. ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రవర్తనను గమనిస్తాడు. ఎవరు ఎక్కువగా భయపడుతున్నారు, ఎవరు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు ఏదైనా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాలను తన మనసులో గుర్తుపెట్టుకుంటాడు. అదే సమయంలో ఆదిత్య ఇంట్లోని సీసీటీవీ కెమెరాల గురించి, వాటి రికార్డుల గురించి
ఆ రోజు ఇంట్లోకి వచ్చిన వారు, బయటకు వెళ్ళిన వారు ఎవరెవరు అనే వివరాలను సేకరించడం ప్రారంభిస్తాడు. ఇంటి సిబ్బందిని ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ మృతురాలు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. విక్రమ్ మాత్రం మృతురాలి గదిలోని ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలిస్తూ అక్కడ కనిపించిన ఒక్క చిన్న వస్తువును అతని దృష్టిని ఆకర్షిస్తుంది. అది అక్కడ ఉండటం సాధారణమే అయినప్పటికీ దాని స్థానం మాత్రం అతనికి అనుమానంగా అనిపిస్తుంది. వెంటనే ఆదిత్యని పిలిచి ఇది ఇక్కడ ఎందుకు ఉంది అనేది తెలుసుకోవాలి. దీని గురించి ఎవరికైనా తెలుసా అని విచారించు అని చెప్తాడు. ఆదిత్య ఈ ఆధారాన్ని పరిశీలించడానికి వెళ్ళగా విక్రమ్ మాత్రం ఆర్యవర్ధన్ని గమనిస్తూ ఉంటాడు. భార్యను కోల్పోయిన భర్తగా అతను బాధపడుతున్నాడు. కానీ అతని బాధలో ఏదో చెప్పలేని విషయం దాగి ఉందనే అనుమానం విక్రమ్ మనసులో కలుగుతుంది. అలా కేసు మొదటి దశలోనే విక్రమ్, ఆదిత్య ఇద్దరికీ కొన్ని అనుమానాలు కలుగుతాయి. అయితే అవి నిజమా లేక పరిస్థితుల వల్ల కలిగిన అనుమానాల అన్నది తెలుసుకోవడానికి వారు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటారు. వారి ముందున్న కేసు సాధారణమైనది కాదు. మృతురాలి మరణం వెనుక కుటుంబ సమస్యలు ఉన్నాయా, వ్యాపార శత్రుత్వం ఉందా, లేక ఆమెకు తెలియని ఏదైనా రహస్యం ఉందా అనే ప్రశ్నలు ఒక్కొక్కటిగా వారి ముందుకు వస్తాయి. విక్రమ్, ఆదిత్య మాత్రం ఒక విషయం స్పష్టంగా నిర్ణయించుకుంటారు. నిజమైన నిందితుడు ఎవరో బయటపడే వరకు ఈ కేసును వదిలేది లేదు అని ఇద్దరూ నిర్ణయించుకొని తమ దర్యాప్తును మరింత వేగవంతం చేస్తారు. వారికి తెలియకుండానే ఈ కేసులో వారి కెరీర్ అత్యంత క్లిష్టమైన కేసుగా మారబోతుంది. పైగా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, మంచి బాండింగ్ ఉంటుంది. విక్రమ్, ఆదిత్య ఇద్దరు సిఐడిలో కలిసి పనిచేసినప్పటి నుంచి స్నేహితులుగా మారుతారు. వారి స్నేహం కేవలం ఆఫీస్ వరకు మాత్రమే పరిమితం కాదు. వ్యక్తిగత జీవితంలో కూడా ఒకరికొకరు ఎంతో అండగా ఉంటారు. ఇద్దరి స్వభావాలు వేరైనా ఒకరి బలహీనతలు మరొకరు బలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతారు. విక్రమ్ వారి మధ్య ఉన్న స్నేహంలో ముఖ్యమైన విషయం ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. విక్రమ్ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆదిత్య దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందని నమ్ముతాడు. అలాగే ఆదిత్య ఏదైనా అనుమానాస్పద విషయాన్ని గుర్తిస్తే విక్రమ్ దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. ఒకరి మాటను మరొకరు గౌరవిస్తూ అవసరమైనప్పుడు తప్పులను కూడా సూటిగా చెప్పుకుంటారు. కేసు దర్యాప్తులో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఒకరు కుంగిపోతే మరొకరు ధైర్యం చెప్తారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఒకరిని మరొకరు ఒంటరిగా వదిలిపెట్టరు. అందుకే సిఐడిలో వీళ్ళిద్దరి జోడీకి ప్రత్యేకమైన పేరు ఉంటుంది. అధికారులు కూడా విక్రమ్, ఆదిత్య ఇద్దరు కలిసి కేసులోకి దిగారంటే నిజం బయటకు రావాల్సిందే అని నమ్ముతారు. వారి స్నేహంలో సరదా కూడా ఉంటుంది. ఎంత తీవ్రమైన కేసులో ఉన్నా అప్పుడప్పుడు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఒత్తిడిని తగ్గించుకుంటారు. కానీ కేసు విషయంలో మాత్రం ఇద్దరూ చాలా సీరియస్గా ఉంటారు. నిందితుడు ఎంత తెలివైన వాడైనా, ఎన్ని ఆధారాలు దాచిపెట్టినా వారి మధ్య ఉన్న నమ్మకం, సమన్వయం ముందు చివరకు నిజం బయటపడాల్సిందే. ఇలా ఎన్నో కేసులను ఛేదిస్తూ ఎన్నో ప్రమాదాలను కలిసి ఎదుర్కొంటూ విక్రమ్, ఆదిత్యాల స్నేహం రోజురోజుకి మరింత బలపడుతుంది. వారి స్నేహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం కాదు, ఒకరి కోసం మరొకరు ప్రాణం పెట్టేంత నమ్మకంతో ఏర్పడిన బంధం. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బై.